సో ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించి పోలవరం, మరొక వైపు అమరావతి రాజధాని. సో ఖచ్చితంగా అంటే ప్రత్యేక హోదా మీద గలమెత్తడం, గలమెత్తకపోవడం అనేది ఒక చాప కింద నీరులా అది సాగుతుందో లేదో ఎవరికీ అంతుపట్టని విషయం. ప్రజలు కూడా వదిలేశారని అంటే గనక వదిలేసినట్టుగా అనిపిస్తుందండి నాకైతే. ఖచ్చితంగా అమరావతి రాజధాని విషయంలో కాస్తో కూస్తో కేంద్రం నుంచి సపోర్ట్ అయితే ఉండాలి. మరోవైపు పోలవరం నిర్మాణ విషయంలో కావచ్చు, చంద్రబాబు చేసిన మొట్టమొదటి తప్పు అనేది కూడా మొన్నటి వరకు వైఎస్ఆర్‌సీపీ అదే ఆరోపించింది. అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణం మీరు తీసుకొని నాశనం చేసేశారు. పోనీ వాళ్ళైనా చేశారంటే చేయలేదు. సో, ఆ 2 పూర్తయ్యే అవకాశాలుందా? అంటే పోలవరం విషయానికి వస్తే సార్. పోలవరంలో డబ్బులు పూర్తి ఫైనాన్స్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాందే. సార్. ఎందుకంటే నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. అవునండి. విభజన చట్టంలో కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అని అవును. చెప్పినారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుగా తీసుకుంటుంది అని హామీ ఇచ్చినారు. అవును. కాబట్టి బిల్లులో పెట్టినారు కాబట్టి వాళ్ళు ఫైనాన్స్ చేయాలి. సార్. ఫైనాన్స్ చేసిన తర్వాత నిర్మాణము కేంద్ర ప్రభుత్వమైనా కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిందే, హ్మ్. ఏదో ఒక కాంట్రాక్టర్. సార్. రాష్ట్ర ప్రభుత్వమైనా ఏదో కాంట్రాక్టర్కి ఇవ్వాల్సిందే. హ్మ్. అయితే ఏమొస్తుంది ఇక్కడ సమస్య అని అంటే హ్మ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దానివల్ల ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు వర్క్ బిల్లు పెట్టినప్పుడు హ్మ్. ఫైనాన్స్ నిధులు విడుదల చేయాల్సింది ఉంటుంది. అవును సార్. విడుదల చేసినాక రీఇంబర్స్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అడగాల్సింది ఉంటుంది. అది రీఇంబర్స్మెంట్ ఒక నెల అటో ఇటో ఇస్తాను. హ్మ్. అవి దానివల్ల పెద్ద సమస్య ఉత్పన్నమైందని నేను అనుకోవటం. అంటే కంప్లీట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఈ 5 ఇయర్స్‌లో? చేయాలనుకుంటే విల్ పవర్ ఉంటే కనుక చేయొచ్చు. ఇది మరోవైపు ఎందుకంటే కేంద్రంలో ఈ కుటుంబం మీద ఆధారపడి ప్రభుత్వం ఉంది. 2 వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ పనులు నిర్వహించి బిల్లులు పెట్టినప్పుడు అక్కడ నిధులు విడుదల చేసేది కూడా కొంత లిబరల్గా నిధులు విడుదల చేస్తుంటారు. కాబట్టి పూర్తి చేయాలనుకుంటే చేయొచ్చు. పోలవరం సమస్య లేదు. అమరావతికి వాళ్ళు సాయం చేసేది ఏముంది నాకు అర్థం కాలేదు. అదే అమరావతి అనేది ఈ కొన్ని కట్టడాలే ఉంటాయి కానీ ప్రభుత్వానికి కోర్టును, శాసనసభ అని, సెక్రటరేట్ అని ఇటువంటి ప్రభుత్వానికి సంబంధించిన భవన సముదాయాలు నిర్మించుకునే దానికే ఉంటుంది. కానీ ఇంకా ప్రైవేటు ఇవన్నీ కడతారని హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ అంటే అది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. మీరు చూడండి ఎక్కడికి పోయినా కానీ బిల్డింగ్లు కానీ అన్ని ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. కానీ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఆ పాత భవనాల్లో, నిజాం పాత భవనాల్లోనే ఉన్నాయి నిన్న మొన్నటి వరకు. ఇప్పుడిప్పుడే కొత్త సెక్రటరేట్ అయితేనేమి, కొత్త అసెంబ్లీ అయితేనేమి ఇటీవల కాలంలో వచ్చినట్టే కానీ మొత్తం అంత పాత భవనాల్లోనే ఉన్నాయి కదా. అవి భవనాలు నిర్మించుకునే దాంట్లో సహాయం ఏదన్నా అందించవచ్చు. కానీ అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవాల్సిందే. వాళ్ళ ఆ క్యాపిటల్కు అంటే ఎన్ని ఇస్తారు, ఇవన్నీ చేస్తారు అనేది ఒక మాట. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అది మరి ఆ దినము ఆయన ఎందుకు అడిగారో ఎవరికి తెలియదు. ప్రత్యేక ప్యాకేజ్ కాదు, ఏమిట్రా అనంటే విభజించేటప్పుడు, రాష్ట్రాన్ని విభజించేటప్పుడు ఆంధ్ర వాళ్ళకు కానీ రాయలసీమ వాళ్ళకు కానీ విభజన అనేది ఇష్టం లేదు. విభజించి కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది కూడా పూర్తిగా కనపడుతుంది. బిల్లుకు సపోర్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ లోక్సభలో సుచేత కురుపులాని, సుష్మా స్వరాజ్ సపోర్ట్ చేసేసినారు. మరి అది పార్టీల అభిప్రాయం తీసుకుని ఆమె మద్దతు తెలిపిందో, ఆమె సొంతంగా ప్రకటించిందా, ఏమైందో ఏమో తెలియదు. అది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం. ఇక్కడికి వచ్చేసరికి వెంకయ్య నాయుడు గారు ఏమంటే ఏదో ఒకటి కండిషన్ షరతు పెట్టినట్టు, ఆ షరతు అమలు చేస్తామంటే మేము మద్దతు ఇచ్చినామని చెప్పుకునేదానికి అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దలతో మాట్లాడి అది ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అడిగినారు. అడిగితే ఆ ప్రధానమంత్రి గారు కూడా హామీ ఇచ్చారు పార్లమెంట్లో. బిల్లులో లేదు. అప్పుడు బీజేపీ కూడా 10 years కావాలండి. బిల్లులో లేదు. పార్లమెంట్లో ప్రధాని హామీ ఇచ్చినారు. చాలా మందిని చెప్పినాం ఇది ఏదో సపోర్ట్ చేసేదానికి చేసింది, ఇది అయ్యేది కాదు, పోయేది కాదు. మీరు అందరికీ తెలుసు, మాకు తెలుసు. నేను అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నారు, తెలుసు. అంతో ఇంతో అనుభవం ఉంది. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది గతంలో ఏమి అంటే ఇంకా ఈ చిన్న చిన్న రాష్ట్రాలు ఉన్నాయి మనకు. అవునండి.
ఇటు సైడ్ పాకిస్తాన్ ఉంది, ఒక పక్క చైనా ఉంది, సార్. మరో పక్క బంగ్లాదేశ్, బర్మా ఉన్నాయి. ఇవన్నీ ఇతర దేశాలు. అవునండి. ఆ దేశాలను ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నీ చిన్న చిన్న రాష్ట్రాలు. అవి అసోం, సిక్కిం. అవి వాటికి తాయిలాలుగా ఈ స్పెషల్ కేటగిరీ డబ్బిస్తారు. వాళ్ళకేమి 100 కోట్లు 200 కోట్లు అయితే ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో పెద్ద డబ్బు ఆ రాష్ట్రాలకు. ఓకే. ఇక్కడ ఇది వచ్చి తనకి ఇది పెద్ద రాష్ట్రం. పెద్ద రాష్ట్రం, పైగా వేరే పక్క దేశం అంటే ఏమీ లేదు, పక్క దేశం అంటూ లేదు, అన్ని రాష్ట్రాలే ఉంది. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఇది వచ్చేది కాదు, పోయేది కాదు, ఇదేదో ఊరికి అడిగిందేలే అని తెలుసు. మళ్ళీ దాని మీద ఇక్కడ వచ్చి నువ్వు అడగలేదే. ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలము జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్డీఏలో ఉన్నారు, మీరు ఎందుకు అడగలే స్పెషల్ కేటగిరీ